హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. మన పొసెసివ్‌లో రచించిన వారు అఖిల గారు. ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎవ్రీథింగ్ బంగారం అని అంటూ ఆమె మెడ వంపులో తల వాలుస్తాడు. కబీర్ అని షరియు పిలవపోతుంటే, ఉష్ బంగారం కొంతసేపు నీతో నన్ను ఇలానే ఉండనివ్వురా అని చెప్తూ ఆమె మెడలో మరింతగా అతడి తల ఒదిగించి అనగానే షరియు నెమ్మదిగా అతడి జుట్టులోకి వేలు పోనిచ్చి అలానే అతడి తల నిమురుతుంటే ఐ లవ్ యూ బంగారం అని మళ్ళీ అంటాడు. ఆ మాటకి తల నిమురుతున్న షర్యు చెయ్యి అక్కడే ఆగిపోయింది. డోంట్ స్టాప్ బంగారం ప్లీజ్ కంటిన్యూ అని కబీర్ మాట వినిపించి అతడి మెడ చుట్టూ చేతులు వేసి అతడిని ఆమె వైపుకి మరింతగా హత్తుకొని ఏమైంది కబీర్ అని అంది. కబీర్ ఆమె మెడ వంపులో నుంచి ఆమె వైపు చూస్తూ ఆమె బుగ్గపై ముద్దు పెట్టి ఏం లేదన్నట్లు తల అడ్డంగా ఊపుతాడు. నాకు కూడా చెప్పని విషయమా అని అంది. అలా అని నేను అనలేదు బంగారం, నీకు టైం వస్తే అదే తెలుస్తుంది అని అంటాడు. ఇక అక్కడ సింగానియాస్ మాన్షన్ మెయిన్ హాల్లో వీడు క్యూటీతో బయటికి వెళ్ళానని అప్పుడు చెప్పాడు. ఇంత టైం అవుతుంది, స్వాతి అంటే అలానే వెయిట్ చేస్తున్నారు అని అంటూ అటు ఇటు మొబైల్పై కబీర్ నెంబర్కి డయల్ చేస్తూ తిరుగుతూ రుద్ర అంటుంటే చెప్పారు కదా నాన్న, వాళ్ళకి ప్రైవసీ కావాలేమో, వచ్చేస్తారులే అని కుమార్ గారు చిరునవ్వుతో చెప్తుంటే నో డాడ్, వాడు ఎంత బిజీగా ఉన్నా పర్సనల్ మొబైల్కి కాల్ వస్తే పక్కాగా కాల్ లిఫ్ట్ చేస్తాడు. బట్ ఇప్పుడు అని అంటూ వెనక్కి తిరిగేసరికి ఎదురుగా స్వాతి గారు. ఆంటీ అని రుద్ర ముందుకు వస్తే ఇంతకుముందు వాడు నీకు నిజంగానే మెసేజ్ చేశాడా, లేకపోతే నువ్వు నా కోసం అలా చెప్పావా రుద్ర అని సీరియస్గా అడిగిన స్వాతి వైపు చూసి నేను ఎందుకు అలా చెప్తాను, నిజంగా వాడే చేశాడంటీ, ఇదిగోండి ఆంటీ అని మెసేజ్ చూపితే మరి ఇంత రాత్రి అవుతున్నా ఇద్దరిలో ఒక్కరి ఫోన్ కూడా రీచ్ అవ్వకపోతే ఎలా, అసలు ఏమైంది అని స్వాతి గారు టెన్షన్ పడుతుంటే రుద్ర స్వాతి గారికి ఓదారుస్తాడు. ఇక అక్కడ కుమార్ గారి రూమ్లో హలో ఏమైంది అని అవతల కాళ్ళు అడుగుతాడు. అవతల నుంచి వచ్చిన సమాధానానికి కోపంగా పక్కనే ఉన్న వాటర్ జగ్ను నేలపై విసిరి నాకు ఏం చేస్తావో తెలియదు, నాకు నా కూతురు కంటే ఎవ్వరు ఎక్కువ కాదు, కావాలంటే నా కూతురు కోసం ఈ సింఘానియా ప్రాపర్టీస్లో ఉన్న ప్రతి ఒక్క రూపాయి ఇచ్చేస్తాను, కానీ నా కూతురు నాకు ఇంపార్టెంట్, నాకు నా కొడుకు కన్నా నా కూతురే ఎక్కువ, పాపం నా బంగారు తల్లి ఈ తండ్రి ప్రేమ లేక ఎలా బ్రతకగలదు అని అంటూ కుమార్ గారు కళ్ళలో నీళ్లు పెట్టుకుని తర్వాత కోపంగా కళ్ళలో నీళ్లు తుడుచుకుంటూ నా కూతురు జీవితం కోసం, తన సంతోషం కోసం నేను ఎంతకైనా తెగిస్తాను, ఆఖరికి కపూర్ ఫ్యామిలీ వాళ్ళతో అయినా సరే ఐ విల్ నాట్ లీవ్ ఎనీ వన్, నాకు నా చిట్టి తల్లి సంతోషం కావాలి, దానికి కోసం వాడు కపూర్ ఫ్యామిలీకి చెందిన వాడైతేనే ఐ డోంట్ కేర్, నా కూతురే నా ప్రాణం, ముందు ఆ విషయం తెలుసుకో అని కోపంగా చెప్పి కాల్ కట్ చేసి బెడ్ హెడ్ బోర్డ్కి తలవాల్చి పర్స్లో ఉన్న ఫోటో వైపు చూస్తూ ఆ ఫోటోకి ముద్దు పెడుతూ అమ్మా నా బంగారు తల్లి, ఈ నాన్న నీ పైన చూపించిన ప్రవర్తనకి నన్ను క్షమిస్తావు కదా అని కళ్ళలో నీళ్లు పెట్టుకుంటాడు కుమార్ గారు. కేవలం వాడి వల్లనే నా బంగారంను నా నుంచి దూరం చేసుకున్నాను, నా చిట్టి తల్లి వాడి వలన చాలానే బాధపడింది, నా చిట్టి తల్లి కోసం వాడిని చంపడానికైనా వెనకాడను అని అనుకుంటారు కుమార్ గారు. హలో సార్, ఏంటారు ఫుల్ బిజీగా ఉన్నట్లున్నావు అని అతను అడగగానే అలాంటిదే అని ఆరు అనగానే అతను నవ్వుతారు. అరుణ్ అని అతను ప్రేమగా పిలవగానే రేమో తల నిమురుతూ అని అంటాడు. ఇప్పటికైనా నాన్న అని పిలవచ్చు కదరా అని అతను ఆశగా అంటుంటే లేదు సాబ్, నేను ఇన్నాళ్ళు ఇక్కడ ఇలాంటి పొజిషన్లో ఉన్నానంటే అది కేవలం తన కోసమే, మీకు తెలుసు సాబ్ తనంటే నాకు ప్రాణం అని, నా చిన్నప్పటి నుంచి తనని ప్రేమిస్తున్నాను, తన కోసం నేను ఎవరి దగ్గరైనా ఎంతటి వాళ్ళ కిందైనా తల పంచడానికి వెనకడను, అలాగే తన కోసం ఎవరి ప్రాణాలు తీయడానికి కూడా వెనకడుగు వేయను, ఐ రియల్లీ లవ్ హర్, నా చిన్ననాటి ప్రాణం తను అని అంటాడు ఆరు. అంటే ఇన్నాళ్ళు ఆరు బాస్గా మాట్లాడుతుంది ఆరు వాళ్ళ నాన్నతోనా, మరి ఈ తను ఎవరు, అయితే ఆమె ఆరు చిన్నప్పటి లవ్వా? షర్యు ఎదుపై పెద్ద పెద్ద ఆలోచనలో ఉన్న కబీర్ ముఖాన్ని చూస్తూ కబీర్ అని షర్యు పిలవగానే కబీర్ ఆమె పైనుంచి లేచి ఆకలిగా ఉందా బంగారం అని అడిగాడు. షర్యు తల నిలువుగా ఊపగా కబీర్ ఆమెను అతని వైపుకు తీసుకుని ఒక టైట్ హగ్ ఇచ్చి ఐఎమ్ సారీ బంగారం అని ఆమె నుదుటిపై ముద్దు పెట్టి ఇద్దరు ఫ్రంట్ సీట్లోకి వస్తారు. కబీర్ ఆ ప్లేస్ నుంచి సీట్కి వచ్చిన వెంటనే నవీన్కి కాల్ చేసి స్వాతి గారిని కపూర్ మాన్షన్కి తీసుకొని రమ్మని ఆర్డర్ వేసి కార్ స్టార్ట్ చేస్తుంటే కబీర్ అని ఏదో గుర్తొచ్చినట్లు కబీర్ వైపు చూసి అడిగిన షర్యూని చూసి
అని హమ్మింగ్ చేస్తాడు. రెమో రెమో గాడు నేను చూసి ఎప్పుడు అరిచేవాడు కదా! ఈరోజేంటి నువ్వు చెప్పిన మాట మాస్టర్ కమాండ్‌లా వింటున్నాడు. అండ్ వాడికి ఇక్కడ నుంచి లేచి అక్కడ కూర్చోమంటేనే ఒళ్ళంతా బద్ధకం. అలాంటిది ఏదో పెద్ద ట్రైన్డ్ బాయ్‌లా యాక్షన్ చూపించాడేంటి అని షర్యు అడిగిన వెంటనే కబీర్ ఒక్కసారిగా నవ్వేశాడు. చెప్పు కబీర్ అని అలకగా అంది. నిజం చెప్పనా? అబద్ధం చెప్పనా? అని టీజింగ్‌గా కబీర్ అడుగుతుంటే అబద్ధమైతే నాకెందుకు? నిజం చెప్పు కబీర్ అని అంది. రెమో రెమో మన పెట్ అని ఒక్క ముక్కలో సమాధానమిచ్చాడు కబీర్. షర్యుకి అర్థం కాక అని అంది. 2 సంవత్సరాల క్రితం ఆ రోజు నిన్ను వెళ్ళిపోమని చెప్పాను కానీ నిన్ను నా నుంచి దూరం పంపించడం నాకు ఇష్టం లేదు. అండ్ మోర్ ఓవర్ నేను నీ దగ్గర లేకపోతే నీ సెక్యూరిటీగా ఆరు ఉన్నా నాకు ఎక్కడో వెలితిగా అనిపించి ఆ రోజు నేనే ఆ పెట్టిన వర్షంలో నీ దగ్గరికి పంపించా అని కబీర్ చెప్తుంటే షెరియో ఆశ్చర్యంతో నోరు తెరిచి చూసింది. ఆయన నువ్వు ఆ 2 సంవత్సరాలు ఎక్కడ ఎలా ఏమేం చేసావో నాకు అన్నీ తెలుసు అని కబీర్ చెప్పగానే షెరియు అంటే నువ్వు నేను నీ నుంచి దూరం ఉన్నా కానీ నా చూపు ఉండలేదు బంగారం అని అంటాడు. మరి నువ్వు ఇచ్చినప్పటికీ రెమో చాలా చిన్నవాడు కదా! వాడు అంత ట్రైన్డ్‌గా అని షెరియు అంటుంటే దట్ క్రెడిట్ గోస్ టు ఆరు. నువ్వు మార్నింగ్ నీ వర్క్‌కి వెళ్ళేటప్పుడు రెమోను ఆరు దగ్గర విడిచిపెడితే ఆరు రెమోను ట్రైన్ చేసేవాడు. అప్పుడప్పుడు నేను వచ్చేవాడిని అండ్ అని సైలెంట్ అయ్యి షెరియు వైపు చూస్తుంటే అండ్ అని అంది. వద్దులే బంగారం నేను చెప్తే నాపై కోప్పడతావు అని కబీర్ అంటే చెప్పు కబీర్ అని అంది. అండ్ నేను చాలాసార్లు నీ ప్రెజెన్స్ మిస్ అయ్యి నువ్వు లేని టైంలో నేను నీ రూమ్‌లో ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడిని. నువ్వు వచ్చే టైంకి నేను నా ఆఫీస్‌కి వెళ్ళిపోయేవాడిని అని కబీర్ చెప్పగానే షెరియు ఆశ్చర్యంగా అందుకే నీ దగ్గర ముందు నుంచి నా రూమ్ కీస్ ఉన్నాయా అని అడిగింది. కబీర్ చిన్నగా నవ్వాడు. ఇక కార్ నేరుగా వెళ్ళి కపూర్ మాన్షన్‌లో ఆగింది. షెరియు చుట్టూ చూస్తూ. కానీ కబీర్ నేను అని మాట్లాడబోతుంటే కబీర్ కార్ దిగి షెరియు వైపు వెళ్ళి కార్ డోర్ ఓపెన్ చేసి పద బంగారం అని అంటాడు. కానీ కబీర్ అని మళ్ళీ సంజయ్‌షి ఇవ్వబోతుంటే కబీర్ అమాంతంగా షెరియును అతడు 2 చేతులతో ఎత్తుకొని షెరియు కళ్ళలోకి చూస్తూ మన ఇంటికి రాను అని అనడానికి ఒక రీజన్ చెప్పు బంగారం అని కబీర్ అడగగానే షెరియు ఒక్కసారిగా మౌనంగా అయిపోతుంది. నువ్వు నాకు చెప్పకపోతే నాకు తెలియదనుకుంటున్నావా ఎఫీ? నెవర్ మైండ్. నీ ప్రతి ఆలోచన నాకు తెలుసు బంగారం అని నీకు ఆల్రెడీ చెప్పాను. ఒకసారి రాహుల్ చాప్టర్ ఎండ్ చేస్తే నువ్వు మన మాన్షన్‌లోనే ఉంటావు అని. మీ అన్నయ్య రుద్ర పెళ్ళి అయిన తర్వాత రోజు నేను నీకు జీవితాంతం గుర్తుండిపోయే బహుమతి ఒకటి ఇస్తాను అని చెప్తూ ఆమె నుదుటిపై ముద్దు పెడతాడు. జీవితకాలం గిఫ్టా అని షెరియు మనసులో అనుకుంటూ ఏంటి కబీర్ అది అని షెరియు కనురెప్పలు టపటపలాడిస్తూ కబీర్‌ని చూస్తుంటే కబీర్ చిన్న స్మైల్‌తో చెప్పను అని అంటాడు. చెప్పొచ్చు కదా! నో. వై? ఎందుకు చెప్పవు? చెప్తే నీకు తెలిసిపోతుంది కాబట్టి అని వెటకారంగా నవ్వి కన్ను కొట్టి మాన్షన్ మెయిన్ హాల్లోకి ఎంట్రీ అయ్యేసరికి ఎదురుగా స్వాతి గారు కోపంగా 2 చేతులు కట్టుకొని ఎదురుగా ఉన్న ఇద్దరిని సీరియస్‌గా చూస్తారు. స్వాతి గారి సీరియస్‌ని గమనించిన షెర్రీ టక్కున కబీర్ చేతిలో నుంచి కిందికి దిగింది. సడన్‌గా గెంతడం వలన అని ఆమె కాళ్ళు పట్టుకుంటే స్వాతి గారు కబీర్ ఇద్దరు ఒకేసారి ఏమైంది బంగారం? ఏమైంది తల్లి? అని ముందుకొస్తే షెర్రీ ఇద్దరి ముఖాలు చూస్తూ చిన్న స్మైల్ ఇచ్చి ఏంలే ఊరికనే అలా అన్నాను. నువ్వు ఇంకా మాపై కోపంగా ఉన్నావామా అని పప్పీ ఫేస్‌తో స్వాతి గారి వైపు చూసి అనగానే స్వాతి గారు షెర్రీ తలపై చిన్నగా కొట్టి కబీర్ గారాబం వలన నీకు అల్లరి ఎక్కువైపోతుంది అని స్వాతి గారు కబీర్ వైపు చూస్తూ అంటుంటే అవునవును నా వల్లనే. నీ వల్లనైతే అస్సలు నా వైఫే గారాబమే కావడం లేదు కదా అని కబీర్ అంటుంటే స్వాతి గారు షెర్రీ వైపు చూసి చిన్నగా నవ్వుతారు. నేనెంత కోపంలో ఉన్నా అనుకున్నా నువ్వు అస్సలు ఉండనివ్వవు కదా అని స్వాతి గారు అంటుంటే సో సారీ మా అని ముద్దుగా అంది షెరియు. నాకు చికెన్ కాదు బిర్యానీ కాదు కాదు నాకు పరోటా విత్ చికెన్ కర్రీ కావాలి. కాదు కాదు నైట్ కదా చికెన్ నూడిల్స్ అని మార్చి మార్చి లిస్ట్ చెప్తుంటే ఇందాక నుంచి షెరియు చెప్తున్న లిస్ట్ వింటూ కబీర్ నిస్సహాయంగా బంగారం అని అంటే నీకు నచ్చింది కుక్ చేయి కబీర్. నువ్వేం చేసినా సూపర్‌గా చేస్తావు. నీ చేత ఏం వండించాలో డైలమాలో ఉన్నా అని షెరియు కిచెన్ ప్లాట్‌ఫామ్‌పై కూర్చొని అంటుంటే స్వాతి గారు నవ్వుతూ నా కోసం నాకు వాడి చేత 2 ఐటెమ్స్ లిస్ట్‌లో యాడ్ చేయరా అని అంటే మీకోసం 2 ఏంటి మా చాలానే చెప్తాను అని షెరియు అంటుంటే వండి పెడితే తినేవాళ్ళు ఉండరా అంటే
అందులో మీరిద్దరూ ముందుంటారు అని కబీర్ అంటుంటే స్వాతి షరియు వెంటనే కళ్ళు చిన్నగా పెట్టి సీరియస్గా కబీర్ వైపు చూస్తుంటే సారీ గర్ల్స్ అని చెవి పట్టుకుంటాడు కబీర్. ఇక వండిన తర్వాత ఎలా ఉంది బంగారం? సూపర్గా ఉంది కబీర్. ఇంత బాగా నీకు వంట ఎవరు నేర్పించారు అని షరియు అడిగితే వాళ్ళ నాన్న దగ్గర నేర్చుకున్నాడురా. మీ మావయ్య వండి నాకు కూడా వంట రాదు షరియు అని స్వాతి గారు చెప్తుంటే ఓ కబీర్ మావయ్య దగ్గర వంట నేర్చుకున్నాడు. పర్లేదు పర్లేదు నా దగ్గర కూడా నేర్చుకో కబీర్ అని షరియు నవ్వుతూ అంటుంటే కబీర్ ఒక ఐబ్రో పైకి లేపి చూడగానే పళ్ళికిలించి ఏ వద్దులే నీ వంటే బాగుంటుంది అని అంది. ఇక కబీర్ రేపు నైట్ బ్యాచిలర్ పార్టీ ఉంది, నువ్వు క్యూటీ రావాలి అని రుద్ర కాల్లో చెప్తుంటే రే ఓవర్ యాక్షన్, మేము ఆల్రెడీ మ్యారీడ్, సో మేము రావడం లేదు, మీరే ఎంజాయ్ చేయండి అని కబీర్ చెప్తే హలో మిస్టర్ కపూర్ సార్, నువ్వు పక్కాగా రావాల్సిందే అండ్ మోర్ ఓవర్ ఇది మా డాడ్ ఆర్గనైజ్ చేసింది ఫర్ అస్ అని రుద్ర అంటే ఏంటి నాకే ఆర్డర్ పాస్ చేస్తున్నావా, మేము రామ్ ఏం చేసుకుంటావో చేసుకో అని కాల్ కట్ చేస్తాడు కబీర్. వీడి యాటిట్యూడ్ అస్సలు తగ్గడు అని మళ్ళీ కాల్ చేస్తాడు రుద్ర. ఇక ఆ తర్వాత రూమ్లో ఇవ్వు బంగారం అని కబీర్ అంటే ఏంటి కబీర్, అరే ఒక్కటే కదే అడిగాను, ఎందుకు ఇంకేదో అడిగినట్లు పెద్ద బిల్డప్ కొడుతున్నావు అని కబీర్ యాటిట్యూడ్గా అంటూ చైర్పై కూర్చుంటే షరియు నోరు తెరిచి నేనా అని అంది. బంగారం నీకోసం నేను నీకు ఇష్టమైన ఫుడ్ డిన్నర్కి ప్రిపేర్ చేశాను కదా, మరి నువ్వు నాకు ఇష్టమైనది ఇచ్చేయాలి కదా, నో కమాన్ త్వరగా వచ్చి నాకు అది ఇచ్చే అని కబీర్ డిమాండింగ్ చేస్తుంటే ఏంటి సార్ డిమాండింగా అని చేతులు కట్టుకొని ఒక ఐబ్రో పైకి లేపి షరియు అడుగుతుంటే కబీర్ ఒక సైడ్ స్మైల్ ఇచ్చి కన్నింగా నవ్వుతూ షరియు చేయి పట్టుకుని ఒక్క ఉదుటున అతడి పైకి లాగానే షరియు నేరుగా వెళ్ళి కబీర్ ఒళ్ళో చేరింది. కబీర్ అని నిల్చోబోతుంటే వెయిట్ బంగారం, నాకు కావాల్సింది నువ్వు ఎలానో ఇవ్వవు, కనీసం నన్నైనా తీసుకొని ఇవ్వే అని అంటూ ఆమె నడుం చుట్టూ నెమ్మదిగా చేతులు పోనిస్తుంటే షరియుకి చెక్కలు గింతలుగా అనిపించి చిన్నగా మెలకలు తిరుగుతుంటే ఆగవే ఇంకేం చేయకుండానే అని కబీర్ టీజింగ్గా నవ్వుతూ అంటుంటే షరియు చిన్నగా మెలకలు తిరుగుతూ ఆశ్చర్యంగా కళ్ళు పెద్దగా పెట్టి కబీర్ వైపు చూస్తూ కబీర్ ఇంకేం చేయకుండా అంటున్నావేంటి, ఏం చేయాలనుకుంటున్నావు అని ఇన్నోసెంట్గా అడుగుతుంటే ఏం చేయాలి బంగారం, నేను నీకు ఏం చేయాలనుకుంటున్నావు అని అంటూ ఆమెని ఆట పట్టిస్తూ ఆమె జుట్టు మొత్తం ఒక పక్కకి వేసి ఆమె మెడ వంపుల్లో చేతులు వేళ్ళను నెమ్మదిగా పోనిస్తుంటే షరియు అందంగా నవ్వుతూ కబీర్ ఏం చేస్తున్నావు అని తడబడుతూ అంటుంటే అని స్వాతి గారు ముసిముసిగా నవ్వుతూ దగ్గి మీరు డిన్నర్ కంప్లీట్ చేసి ఇక్కడ సెటిల్ అయినప్పుడే నాకు డౌట్ వచ్చింది, ఇది డైనింగ్ టేబుల్ రా టిల్లు, ఇక్కడ మీరు అని స్వాతి గారు నవ్వుతుంటే కబీర్ ఒడిలో ఉన్న షరియు టక్కున నిల్చుని అది అది అమ్మా అని అంటుంటే స్వాతి గారు నవ్వుతూ గొంతు సవరిస్తూ కిచెన్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ పట్టుకొని వచ్చి నేను దేనికోసం వచ్చాను, ఇక మీరు కంటిన్యూ చేయండి, నేను నా రూమ్ నుంచి అస్సలు బయటికి రాను అని స్వాతి గారు నవ్వుతూ వెళ్తుంటే అది అది కాదమ్మా కబీర్ అని షరియు వెళ్తున్న స్వాతి గారి వైపు చూస్తుంటే అప్పటికే స్వాతి గారు వెళ్ళిపోవడంతో బంగారం అమ్మ వెళ్ళిపోయిందిలే రా, మనం ఆపిన పని కంటిన్యూ చేద్దాం రా అని అంటూ ఆమె చేయి పట్టుకొని మళ్ళీ అతడి ఒడిలోకి లాగితే కబీర్ అని రాగం తీస్తూ అలకగా షరియు అంటుంటే నేను అడిగింది ఇచ్చే బంగారం వదిలేస్తాను అండ్ ఇప్పుడు ఇక్కడ ఎవ్వరూ లేరు కదే, హబ్బీ అని పిలువే అని కబీర్ డిమాండింగ్గా అడుగుతుంటే కపూర్ సార్ ఈ మధ్యన తమకి డిమాండ్స్ ఎక్కువ అవుతున్నాయి అని షరియు అంటుంటే నీకోసం నాలో ఏదైనా ఎక్కువేరా బంగారం, అది ప్రేమైనా డిమాండ్ అయినా ఇంకేమైనా నువ్వు నాకు పక్కనుంటే నాలో అన్నీ ఎక్కువే అని చెప్తూ ఆమె మెడ వంపులో ముద్ద పెడుతుంటే కబీర్ అని కష్టంగా పిలుస్తుంటే హబ్బీ బంగారం కాల్మీ హబ్బీ అని హస్కీ వాయిస్తో చెప్తూ ఆమె చెంపలపై అతడి పెదాలు రాస్తుంటే షరియు నెమ్మదిగా ఆమె కళ్ళను మూసి హబ్బీ అని అంతే మత్తుగా పిలిచింది. నా గుడ్ గర్ల్ అని అంటూ ఆమెను అతడి పైకి మరింతగా లాక్కొని ఆమె మెడ వంపులో ముద్దు పెడుతుంటే కబీర్ నో బంగారం నాట్ అగైన్ ఇట్స్ హబ్బీ అని కబీర్ అంటుంటే హబ్బీ ప్లీజ్ అని చిన్న వాయిస్తో షరియు అనగానే కబీర్ ఆమె మెడ వంపులో నుంచి ఆమె గడ్డంపై ముద్దులు పెడుతూ చిన్నగా నవ్వుతాడు. షరియు కబీర్ మూసి నవ్వుకి కళ్ళు తెరిచి కనురెప్పలు రెపరెపలు ఆడిస్తూ ఏమైంది హబ్బీ అని ముద్దుగా అడుగుతుంటే నువ్వు నాతో ఏం చేస్తున్నావో యూ డోంట్ హ్యావ్ ఏ మినిమం ఐడియా బంగారం, అసలు దేనికోసం ప్లీజ్ అంటున్నావు అని కబీర్ నవ్వుతుంటే
ఆ ప్లీజ్‌లో డబుల్ మీనింగ్ గురించి మాట్లాడుతున్న కబీర్ వైపు కళ్ళ నురుము చూస్తూ హబ్బీ అని అంటుంటే, కబీర్ వెంటనే పగలబడి నవ్వుతూ ప్లీజ్ హబ్బీ అని కబీర్ ఆమెలానే మిమిక్రీ చేస్తుంటే, షటప్ కబీర్ ఛీ నేను ఆ వేలో అనలేదు అని షెరియు చెప్తున్నా కూడా కబీర్ నవ్వు ఆపకుండా నవ్వుతుంటే, పోరా రాక్షసుడా అని ముక్కెర్ర చేసి కబీర్ ఒళ్ళో నుంచి పైకి లేచి వెళ్తున్న షెరియు చెయ్యి పట్టుకుంటాడు కబీర్. ఇంకా ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఈ రోజు ఎపిసోడ్‌పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.